మీ అందరికి వందనాలండి. అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనం చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న నరసింహరావు గారికి, వారి మిస్సెస్కి ప్రభునామలో ప్రత్యేకమైన వందనాలను చెల్లిస్తున్న వందనాలండి. విష్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ అండి. ఓకే రైట్. కూడా మరి స్టార్టింగ్ నుంచి కూడా దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నాం. మరి 5 to 6 ప్రేయర్ గ్రూప్ వారు చక్కని పాటలు పాడారు. దాని ద్వారా దేవుడు మహిమపరచబడి ఉన్నారు. అలాగే పాస్టర్ గారు, మరి సునీల్ గారు, వారి యొక్క మరి సహోదరులు, వారు కూడా చక్కగా ఒక విధంగా చెప్పాలంటే సువార్త ప్రకటిస్తేనే పాటలు పాడేస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది అన్నమాట. ఆ యొక్క సాంగ్స్, ఆ యొక్క సువార్త ప్రకటించడం మనమే కాదు కానీ చాలామంది కూడా ఆ యొక్క వారి నివాసాల్లో ఉండి ఈ యొక్క వాక్యాన్ని, ఈ పాటలను చక్కగా వారు ఆలకిస్తున్నారు. కానీ దేవుని యొక్క సువార్త వినటం వల్ల విశ్వాసము కలుగుతుంది, విత్తనం నాటబడుతుంది, అది ఎప్పటికప్పుడు ఫలిస్తుంది. వారు కూడా రక్షణలోకి రావాలి, దేవుడు వారిని కూడా రక్షించాలి. చాలా చక్కని పాటలు పాడారు, చాలా సంతోషం అండి. అలాగే మన సేసే పాస్టర్ గారు కూడా చక్కగా గ్రీటింగ్స్ ఇచ్చిన్నారు. మరి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి నేను ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను. నరసింహరావు గారి గురించి చెప్పాలంటే చాలా ఆత్మీయంగా ఉంటారు ఆయన. దేవుడు అంటే చాలా భయభక్తులు గలవారు. ఎప్పుడు కూడా ఆయన దేవుని సువార్తను ప్రకటించాలని ఉంటారు. వారికి మరి దృష్టి లేకపోయినా కానీ వారి మిస్సెస్ గారు చాలా చక్కగా ఆయన చూసుకుంటారని ఆయనే సాక్ష్యం చెప్తుంటారు. ఆయనకి 2 కళ్ళు లేకపోయినా కానీ 4 కళ్ళు ఉన్నట్లు ఆయన పని చేస్తూనే ఉంటారు. ఇంత చక్కగా పాస్టర్ గారు మేము అందరు కూర్చున్నప్పుడు దేవుడు ఇచ్చిన దిమాగుతోటి నేను నా బిజినెస్ని నేను రన్ చేసుకుంటున్నానని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ, కళ్ళున్నా కానీ, మనం ఏ పని చేయాలన్నా కానీ మనకి ఏముండాలండి? మనకి దిమాక ఉండాలి. అది దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నా దేవుడు నా మనోనేతను తీర్చాడు. దాని ద్వారా నేను నా యొక్క బిజినెస్ రన్ చేస్తున్నాను. నా కొడుకు, నా భార్య నాకు చాలా సహకరిస్తుంటారు అని చక్కని సాక్ష్యం చెప్తున్నారు. దేవుని గురించి ఈయన మన నరసింహరావు గారిని చూస్తే నాకు కొన్నేళ్ళు గుర్తు వస్తుంటాడు. ఆయన చక్కగా వారి ఇంటికి ప్రేయర్ పెట్టించినప్పుడు బంధువుల్ని, చుట్టాలని అందరిని పిలిచి దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉంటారు. ఆ రీతిగా నరసింహరావు గారు కూడా ఒక సమయం, సందర్భం చూసి దేవుని యొక్క వాక్యం ప్రకటించాలి అని నాతో మాట్లాడినప్పుడు, బ్రదర్ మీరు మీ బర్త్డే కార్యక్రమంకి మంచిగా మరి మీటింగ్ ఏర్పాటు చేసి మీరు నడిపించండి, చాలా చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా చాలా చక్కగా సువార్త వినిపించబడుతుందని చెప్పున్నప్పుడు మరి ఆయన చాలా సంతోషపడ్డారు. ఓకే, ఇక్కడ మన సింపుల్గా దేవుని యొక్క బైబిల్ గురించి క్లుప్తంగా నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. చూడండి, మొట్టమొదటిగా నరసింహ గారు ఆయన ప్రాణంతో ఆయన అనుకున్నాడు దేవుడు ఆయన చేసిన మేలు. ఆయన దేవుడు 45 సంవత్సరాలు ఆయన కాచి కాపాడి 46వ సంవత్సరము ఆయనకి దయా కిరీటంగా ఈ 46 సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చున్నారు. అందుని బట్టి ఆయన హృదయంలో అనుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని ఆయన తెలుసుకున్నప్పుడు ఈ రీతిగా దేవుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. నా జీవితంలో ఇంకొక సంవత్సరం నాకు బహుమానంగా ఇచ్చున్నావు, ఈ సంవత్సరంలో నన్ను, నా కుటుంబాన్ని బహు దీవించి ఆశీర్వదించమని ఆ రీతిగా ఈ కృతజ్ఞత కొట్టుకు ఏర్పాటు చేస్తున్నారు.
ఆయన యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు మనము యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి మనము తెలుసుకోబోతున్నాం క్లుప్తంగా. చూడండి, అసలు యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని మనకు కావాలి. చాలా మంది కూడా యేసుక్రీస్తు వారి గురించి తెలియక కొంతమంది ఒకవేళ అపార్థం చేసుకోవచ్చు. ఆయన పుట్టుక గురించి కొంతమంది ఏం చేస్తుంటే కొంత రాంగ్గా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు మొట్టమొదటగా, దేవుడు అంటే మనందరికీ దేవుడే, దేవుడు నమ్ముకున్న వారికి నమ్మకపోయిన అందరికీ దేవుడే. ఆ యొక్క దేవుడు మొట్టమొదటి ఏం చేస్తాడంటే సృష్టిని కలిగజేస్తున్నాడు. భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని, ఈ సృష్టిని దేవుడు కలిగజేస్తున్నాడు. 5 రోజులు సృష్టిని కలిగేసి 6వ రోజున మానవుణ్ణి ఆయన నిర్మించున్నాడు అనుకున్నారు వారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా అనుకున్నారు. యేసుక్రీస్తు లోకానికి రాకముందే యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో ఆయన దేవుడిగా ఉన్నారు. ఆయన ఈ లోకానికి రాకముందే మన పోలికని చెప్పిన నరులను చేయదమనుకుని నరులను నిర్మించున్నాడు దేవుడు. మట్టిని తీసి, ఆ మట్టి ఎక్కడో భూమిలో నుండి ఆవిరి కింద లేపి ఆ మట్టిని తీసి నరుని నిర్మించి ఆ యొక్క మట్టిలో ఆ యొక్క నరుల్లో జీవాత్మ ఉన్నప్పుడు మనుషుడు జీవాత్మ ఆయన. అలాగా నరుని నిర్మించిన తర్వాత ఆయన సరైన సాటైన సహాయాన్ని అవ్వని నిర్మించున్నాడు. ఆయన పక్కడెముకలో ఒక ఎముకని తీసి స్త్రీగా నిర్మించి మరలా తీసుకువచ్చి ఆదాము దగ్గరికి ఆయన చేర్చున్నాడు. అదే మొట్టమొదటిగా దేవుడు చేసిన వివాహము. అయితే దేవుడు ఒక తోటని ఏర్పాటు చేస్తున్నాడు. ఏదైనా తోటని ఏర్పాటు చేసి ఆ తోటలో ఈ తోటలో ఉన్న ఫలాన్ని మీరు తినవచ్చు, కానీ మంచి చెట్టు ఫలాన్ని మీరు తినకూడదని ఆయన ఆజ్ఞించున్నాడు యెహోవా దేవుడు. ఇచ్చినప్పుడు అలాగా రోజు చల్లపోట వేళ దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ వెళ్తూ ఉండేవాడు. ఈలోగా సాతాను వచ్చింది వీరి దగ్గరికి. సాతాను అంటే ఎవరండి? పరలోక రాజ్యంలో దేవునిలో ప్రధాన దూత అయి ఉన్నది. ఆ దూత ఆ దూత యొక్క చెడు ఆలోచనలు, చెడు తలంపుల ద్వారా దేవుడు ఆ దూతని శపించి ఈ భూలోకానికి ఆయన పంపించున్నాడు. ఆ దూత ఏం చేసిందంటే, నాన్ని కాక ఈ నరులను చేసుకుందామని వారి దగ్గరికి వచ్చి, మీరు ఆ పండు తినమునా మీరు సత్యధరని దేవుడు చెప్తున్నారా? తినకూడదని చెప్తున్నారా? మీరు ఆ పండు తిన్నట్లయితే మీరు దేవుని కంటే గొప్పవారు అవుతారు, మంచి తెలివి గలవారు అవుతారు, ఎంతో ఉన్నత స్థితిలో మీరు ఉంటారు అని వారికి నేత్రాశ కలిగజేస్తుంది, జీవపు డమ్మం కలిగజేస్తుంది, శరీరాశ కలిగజేస్తుంది. దానికి లోబడి వారు దేవుని యొక్క మాటను వ్యతిరేకించి ఆ పండును వారు తిన్నారు. దేవుడు వారికి ఆజ్ఞించున్నాడు. ఆయన మీరు ఈ పండు తినమన మీరు సత్యధరని చెప్పి ఉన్నప్పుడు వారు దేవుని మాటను వినకుండా ఆ చెడు స్వభావం కలిగిన సాతాను అంటే ఏది కాదండి, చెడు స్వభావం. ఆ చెడు స్వభావం కలిగి ఆ యొక్క పండును తిన్నప్పుడు వారు ఆ పండు తిన్న రోజునే వారు చనిపోయి ఉన్నారు. ఏ రీతిగా చనిపోయారని వాళ్ళు? మరి చనిపోయింటే మనందరం ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు? మనం ఏ రీతిగా చనిపోయారండి? వాళ్ళు ఆత్మానుసారంగా చనిపోయారు. శారీరకంగా జీవిస్తున్నారు కానీ వారు ఆత్మానుసారమైన జీవితాన్ని వారు కోల్పోయి ఉన్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము కూడా అంతే. దేవుని యొక్క ఆజ్ఞకు లోపడకుండా, ఆయన ఉపదేశానికి లోపడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే మనము కూడా ఆత్మానుసారంగా చనిపోయిన వారమే. శారీరకంగా మనం జీవిస్తున్నాం కానీ ఆత్మానుసారమైన జీవితాన్ని మనం కోల్పోయి ఉన్నాం. ఆ రీతిగా మానవుడు పాపంలో పడిపోయి ఉన్నాడు. అలాగుంటూ ఉండగా దేవుడు ఈ పాపమును లోకములో ఉన్నప్పుడు
దేవుడు నోహోవుకు చెప్పాడు, చెప్పు, అందరికీ చెప్పు, ఓడలో ప్రవేశించమని, జల ప్రళయం వస్తుంది, మానవులందరూ నశించిపోతున్నారు అని నోహోవుకు చెప్పినప్పుడు అందరు కూడా ఏం చేశారంటే, అబ్బా జల ప్రళయం వస్తుందంట, ఓడ కడుతున్నారంట, ఓడలో ప్రవేశించాలంట, దాంట్లో ఉన్నవారు బతుకుతారట అని వీళ్ళ హేళన చేస్తారు నోహోవుని. ఆఖరికి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, మాట ప్రకారంగా నోహోవు వారి కుటుంబం అంతా కూడా ఓడలో ప్రవేశించున్నారు. ఓడలో ప్రవేశించిన వారు దేవుడు జల ప్రళయం రప్పించాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశ వాకులు తూపులు విప్పి వర్షం కురిపించినప్పుడు మొత్తం అంతా కూడా కొండలు గుట్టలు అన్ని మునిగిపోయినాయి. ఆ ఓడలో ప్రవేశించిన వారు ఎవరు కూడా బ్రతకలేదు. ఆ ఓడలో 2 చెప్పిన జతల్ని ఆ ఓడలో నోహోవు దేవుడు చెప్పిన రీతిగా దాంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ ఓడలో వారు, ఆయన కుటుంబము ఆ యొక్క ఓడలో ఏదైతే జంతువులు గాని, పక్షులు గాని, పశువులు గాని ఏవైతే ప్రవేశించినా అవే బ్రతికున్నవి. అప్పుడు ఆ జల ప్రళయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక సూచన పెట్టి ఉన్నాడు. చూడండి, వర్షం వచ్చినప్పుడు ఆకాశంలో ఇంద్రధనుసు వస్తుంది. చూస్తాం కదండి మనందరం కూడా. ఆ ఇంద్రధనుసు ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడంటే, నేను మరలా ఈ జల ప్రళయం తోటి మానవులు నేను నశింపచేయను అని గుర్తుగా ఆ ఇంద్రధనుసు దేవుడు ఆకాశంలో పెట్టి ఉన్నాడు. అట్లాగా నోహోవు కుటుంబం దేవుడు రక్షించాడు. ఆ ఓడలో ప్రవేశించారు. దేవుని చెప్పిన మాట ప్రకారం ఓడలో ప్రవేశించారు, రక్షించబడ్డారు. ఈ రోజు ప్రేమ తినిపెట్టారా, క్రీస్తు అనే ఓడలో మనం ప్రవేశించినట్లయితే ఆయన యొక్క రాకడ సమయంలో మనం కూడా బ్రతకలేము, ఆత్మీయంగా జీవించలేము. దేవుని యొక్క రాజ్యములో, పరలోక రాజ్యంలో మనము ప్రవేశించలేము. ఇలాగ మానవులు అలా పాపంలోనే జీవిస్తున్నారు. మీరు పాపాలు చేస్తున్నారు, ఆ నోరు లేని జంతువులు వాటిని బలి అర్పిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు చూశాడు, వీళ్ళ పాపం చేస్తున్నారు, వీరు హృదయాన్ని మార్చుకుంటలేదు, వీరు అపరాధాలు చేస్తున్నారు, పాపం ఇలాగే జీవిస్తున్నారు అని దేవుడు గ్రహించి వీళ్ళు రక్షించాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది. అదే ఆయన యేసుక్రీస్తుని లోకానికి ఆయన పంపించున్నాడు. పంపించి ఆయన ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి ఏంటి అని ఆయన నేర్పించి ఉన్నాడు. ప్రేమ అనే దేవుని బిడ్డ ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రారు, దేవుని యొద్దకు రారు, పరలోక రాజ్యంలో చేర్చబడరని యేసుక్రీస్తు వారి లోకంలో వచ్చినప్పుడు ఆయన చెప్పి ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన లోకానికి రాకముందు పరలోక రాజ్యంలో ఉన్నాడు. అంటే ఈ లోకంలోనికి రావాలంటే ఆయనకు ఒక శరీరం కావాలి. అందుకనే కన్యక గర్భంన ఆయన జన్మించున్నాడు. పరిశుద్ధాత్మ ఆ కన్యకని మరియని కమ్ముకొని ఉన్నప్పుడు, ఆమె గర్భం ధరించినప్పుడు ఆ రీతిగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోని కన్య గర్భం ద్వారా ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చిన్నాడు. మనందరి యొక్క పుట్టుక వేరు, క్రీస్తు యొక్క పుట్టుక వేరు. మనందరి పుట్టుక ఎలాగా, ఒక స్త్రీ పురుషుడు కలయిక ద్వారా మనందరం కూడా జన్మించున్నాం మనం. కానీ యేసుక్రీస్తు వారు అలా జన్మించలేదు. తండ్రి యొక్క ఆ మహాశక్తి ఆమెను కమ్ముకొని ఉన్నప్పుడు ఆ రీతిగా గర్భము ధరించి ఆరి శరీరధారికి లోకానికి వచ్చిన్నారు. ఏ మానవుడిని దేవుడు తయారు చేసిన వాడు దేవుడి లోకంలోనికి ఆయన డైరెక్ట్ గా రాలేడా? రాగలడు. కానీ దేవుడు ఏమన్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించిన వారు ఆత్మ సత్యంతోనే ఆయన్ని ఆరాధించాలి. అందుకనే ఆ ఆత్మకి ఒక శరీరం కావాలి. ఆ శరీరం కావాలి కాబట్టి ఆ కన్యక గర్భం ద్వారా యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఆయన ప్రవేశించున్నారు. ప్రవేశించి మన పాపాలు మన అపరాధాల నిమిత్తమే ఆయన ఈ లోకంలోనికి జన్మించున్నాడు. అంటే యోహాను సువార్త 3 అధ్యాయం 16 చదువుకుందాం.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారు దేవుడు ఈ లోకంలోకి ఎందుకు పంపించాడు, ఎందుకు అనుగ్రహించున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడండి? దానికి అద్దు ఉందండి? అద్దు లేదు. మన పిల్లలకి ఏదన్నా మన ఇష్టమైనది ఏదైనా పెట్టామనుకోండి, నీకు ఎంత పెట్టారా అంటే ఇలా, దానికి అద్దు లేదు మాట. అట్లాగా దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అంటే లోకం అంటే ఏమిటి? గురుజాడ అప్పారావు గారు అన్నారు, నేను చదువుకున్నప్పుడు పద్యాల్లో ఉన్నది, లోకం అంటే మట్టి కాదే, లోకం అంటే మనుషులు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఈ రోజున మనల్ని ప్రేమిస్తున్నాడండి. దేవుడు నమ్ముకున్నాము, మనం ఇక్కడ ఉన్నాం కదా, మనల్ని ప్రేమిస్తున్నాడా? నమ్ముకోపోయినా ప్రతి ఒక్కరు కూడా, మనందరూ కూడా ఆయన బిడ్డలమే. మనందరూ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. మనందరి గురించే యేసుక్రీస్తు వారు ఆ శిలువలో రక్తం చిందించున్నారు. చూడండి ఎందుకు మనం ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వారు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, ఎవరైనా పుట్టాలండి? అద్వితీయ ఆయన కుమారుని ద్వారా పుట్టిన వారు. ఈ రోజు మనం యాక్చువల్గా చేసుకోవాలంటే, దేవుని నమ్ముకున్న వారు బర్త్డే ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి? ఎప్పుడు చేసుకోవాలండి? నిజమైన బర్త్డే ఎప్పుడండి? ఆయన కుమారుని ద్వారా పుట్టినప్పుడు. మన తల్లి గర్భంలో పుట్టినట్లయితే మన పరలోక రాజ్యంలో మనం చేర్చబడం. మనం తిరిగి మనము జన్మించాలి. ఏ రీతిగా? మన పాపాలు మనం ఒప్పుకోవాలి. నేను పాపిని. పాపం అంటే ఏంటి? ఏదో పెద్ద తప్పు చేస్తే పాపం అని మనం అనుకుంటాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆదాము ఏ పాపం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు, వారు పాపం చేశారు. ఇంకో విషయం తెలుసండి, భయంకరంగా ఒక వ్యక్తిని గాక మనం వ్యర్థుడు అన్నట్లయితే మనం ఎంత పాపం చేసినట్లండి? నరహత్య చేసిన దాంతో సమానమాట. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఎవరు కూడా ఆయన వ్యర్థుడు అనలేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి నేను వచ్చానంట. అందుకనే ప్రేమ అనేది ఏంటి? ఎవరు కూడా వ్యర్థురాలని కూడా మనం ఎవరు కూడా అనవద్దు. ఒకవేళ ఆ రీతిగా మనం అన్నట్లయితే నరహత్య చేసినట్లంటే, అంటే వారిని ఏం చేస్తున్నాం? మనం వారిని రక్షించట్లేదు. మనం రక్షించకుండా వారిని ఏం చేస్తున్నామో దూరపరుస్తున్నాం. వ్యర్థుడు అంటున్నాం మనం. ఒకవేళ పాపంలో జీవించవచ్చు, కానీ ఆ పాపా నుంచి విముక్తి కలిగి చేయడానికే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అందుకని లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. చూడండి, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎందుకు? యేసుక్రీస్తు వారు దేవుడు మనకు అనుగ్రహించున్నాడండి. మనం నశించుకోకుండా నిత్య జీవంలో మనకి ప్రవేశించాలని, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని, స్వర్గములో మనం ప్రవేశించాలని, నరకంలోనికి వెళ్ళిపోవడానికి యేసుక్రీస్తు వారి లోకానికి రాలేదు. నరకానికి మనం వెళ్ళడానికి ఆయన శిలువలో రక్తం చిందించలేదు. ఆయన రక్తం ద్వారానే మన పాపము కడిగివేసి పవిత్రపరిచి మన పరలోక రాజ్యంలో చేర్చడానికి ఆయన శిలువలో మరణించున్నాడు. కానీ ఆయన మరణించున్నాడు, మరలా ఆయన తిరిగి లేచి మూడో రోజున తిరిగి మళ్ళీ అహరోనై మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్వశుని కూర్చున్నాడు. మన పక్షాన ఆయన మొరపెడుతున్నాడు దేవునికి. ఆయన దేవుడై ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరము కూడా ప్రతి మోకాలు యేసు నామములో వంగి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. తెలుసో తెలియకో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరు. దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ ఆ విషయం కొందరు తెలుసుకోలేకున్నారు. ఎలాగ జ్ఞాపకం చేసుకున్నా తెలుసండి? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. మనం తెల్లారు లేవగానే ఏం చేసుకుంటామండి?
క్యాలెండర్ చూసుకుంటాం. ఆ క్యాలెండర్ డేట్ ఎవరిదండి? ఇది యేసుక్రీస్తు వారి. ఆ క్యాలెండర్ చూసుకున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లే మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని తెలియని వారు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు.